ప్రతి ఆదివారం ప్రభుత్వ అధికారులతో మేధావులతో మనం అనేక కార్యక్రమాలు ముఖాముఖి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. తద్వారా ప్రజలకు ఉపయోగపడే అనేక విషయాల్ని చేరవేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మన స్టూడియోకి ఏపీ ఎస్పీడీసీఎల్ సిఎండి హెచ్వై దొరగారు వచ్చారు. వారికి మనందరి తరపున స్వాగతం. దొరగారు శ్రీకాకుళం జిల్లాలో జన్మించారు. సామాన్య రైతు కుటుంబంలో పుట్టి ఏఈగా ఈ విభాగంలో చేరి అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు సిఎండి స్థాయికి ఎదిగారు. చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఏపీ ఎస్పీడీసీఎల్. వారికి అందరి తరపున స్వాగతం చెబుతూ మీరు చేయవలసిందల్లా విద్యుత్ సమస్యలు, వాటికి సంబంధించిన సందేహాల గురించి మీరు అడగవచ్చు. మాట్లాడే ముందు మీ టీవీలో సౌండ్ తగ్గించుకొని మాట్లాడాలి. 22222949 అనే నంబర్కు ఫోన్ చేసినట్లయితే సిఎండి గారు మీతో నేరుగా మాట్లాడతారు. ఎటువంటి సందేహాలు ఉన్నా కానీ కరెంటుకు సంబంధించిన అంశాలు మాత్రమే అడగాలి. కరెంటు రాకడా పోకడా లేదా సమస్యలు, బిల్లుకు సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా మీరు అడగవచ్చు. సిఎండి గారి ద్వారా 6 జిల్లాల అధికారి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. ఒక జిల్లాకు మాత్రమే కాదు, రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు సార్, నెల్లూరు రాయలసీమలో 2 జిల్లాలు, చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా డిస్ట్రిక్ట్. సో హెచ్వై దొరగారికి మరోసారి స్వాగతం చెబుతూ కార్యక్రమంలోకి మనము వెళ్తున్నాము. దొరగారు, మనం ముఖ్యంగా ఎక్కువ మంది ఈ పవర్ కట్ ఎందుకు వస్తుంది అనేది సమస్య వాళ్ళకి ఉంది. ఎందుకు కరెంటు మధ్య మధ్యలో ఆగిపోతుంది, లేదంటే పర్టికులర్ టైంలో ఉదయం 8 నుంచి 9 వరకు ఉండదు, లేదా మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు ఉండదు. ఇట్లా పవర్ కట్ రావాల్సిన అవసరం ఏంటి, సరిపడా పవర్ మనకు లేదా అన్న సందేహం ఉంది మన వాళ్ళకి. అది కాదు చెప్పండి. దానికి డిమాండ్కి సప్లైకి ఉన్న వ్యత్యాసం వల్ల మనము ఈ పవర్ కట్ చేయవలసి వస్తుంది. మనకి జనవరి 5th నుండి కూడా ఈ అగ్రికల్చర్ డిమాండ్ పెరగడం వలన మనకి ఈ వ్యత్యాసం అన్నది ఏర్పడింది. దానికి ఆ వ్యత్యాసం ముఖ్యంగా 7 hours అగ్రికల్చర్ సప్లై ఇవ్వడానికి కోసం అని చెప్పేసి మనం కొంత లోడ్ రిలీఫ్లని మనము ప్రకటించి ఆ లోడ్ రిలీఫ్ ప్రకారంగా అగ్రికల్చర్కి ముఖ్యంగా 7 hours ఇవ్వడానికి ప్రత్యేకంగా మేము శ్రద్ధ తీసుకొని దానికి ఎన్ష్యూర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. అంచేతే ఈ లోడ్ రిలీఫ్ అన్నది ఇవ్వాల్సి వస్తుంది. అది కాకుండా ఈ సమ్మర్ కూడా ఎంటర్ అవ్వడం చేతన కూడా చాలా లోడ్, అంటే ఇప్పుడు ఇంతకుముందు ఎస్పీడీసీలో 50 million యూనిట్స్ సరిపోయి ఈరోజు 60 million యూనిట్స్ వాడకం ఉన్నది, ఇస్తున్నాం, సప్లై చేస్తున్నాం. అయినా కూడా ఇంకా 7 million యూనిట్స్ వచ్చేస్తున్నాం. అంటే 67 million యూనిట్స్ ప్రస్తుతం మాకు డిమాండ్ ఉన్నది. ఆ వ్యత్యాసాన్ని మనము ఈ 7 hours అగ్రికల్చర్ కట్ లేకుండా, అంటే 7 hours ఇచ్చేందుకు మిగతా టౌన్స్లో కొంత లోడ్ రిలీఫ్ తీసుకోవాల్సి వస్తుంది. అంటే మనకు సరిపడా కరెంటు రావాలి అంటే ఎక్కడ ఉత్పత్తి జరగాలి, ఎక్కడ మనం ల్యాకింగ్ అవుతున్నాము? అంటే ఉత్పత్తి ఇప్పుడు ఉన్న ప్లాంట్స్లో ఇప్పుడు ఉన్న అరేంజ్మెంట్స్ ప్రకారంగా కూడా మనకి 12,000 megawatts వస్తుంది. కన్సంప్షన్ అయ్యేది ఎంత? కన్సంప్షన్ యాక్చువల్గా అయితే 14,000 megawatts. సో మనకి 2000 గ్యాప్ ఉన్నది. సో ఆ గ్యాప్ మామూలు వింటర్లో అయితే ఆ గ్యాప్ మనం అంత డిమాండ్ ఉండేది కాదు, ప్రాబ్లం లేక. ఇది కాకుండా 12,000 megawatts మనం ఇప్పుడు జనరేట్ చేసి ఇస్తున్నా కూడా మధ్య మధ్యలో ఒక యూనిట్ అవుటేజ్ వస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న సింహాద్రిలో ఒక యూనిట్ 500 megawatts అవుటేజ్ వచ్చింది. అలాగే కేటీపీపీ అన్నది ఒక 2 రోజుల క్రితం అవుటేజ్ వచ్చింది. సో అలాంటప్పుడు సడన్గా మరి కొంత ఎక్కువ ఒకేసారి 5 గంటలు వ్యవసాయానికి ఇవ్వలేక 2-3 సార్లు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తున్నది. బట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా వ్యవసాయానికి 7 గంటలు ఇవ్వాలని మేము అన్ని విధాలా ప్రయత్నం చేస్తాం. ఓకే, ఫోన్ వచ్చింది సార్, ఫోన్ చేస్తున్నాం. హలో అమ్మా, 58 యూనిట్లకి అది నమస్కారం అమ్మా. మీకు ఇది ప్రతి నెల సర్చార్జ్ అన్నది అంతకు ముందు సంవత్సరం వాడిన
యూనిట్స్కి గాను ఫ్యూయల్ సర్చార్జ్ అని చెప్పేసి అది మనము వేస్తున్నాము. అది ఈ అక్టోబర్ 2014 వరకు ఉంటుంది అది. ఆ తర్వాత ఇంకా దాని మీద ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ వారు ఇంకా తీర్పు ఇవ్వలేదు కాబట్టి ఆ తర్వాత అది ఉంటుందో లేదో చెప్పలేము. కానీ ఇప్పటికైతే 2014 అక్టోబర్ వరకు కూడా ఈ ఫ్యూయల్ సర్చార్జ్ అన్నది అది యాక్ట్ ప్రకారంగా మనం వేయడం జరుగుతుంది. అది సార్ ఇక్కడ ఒక చిన్న సందేహము, ఇప్పుడు ఆ అమ్మ అడిగినట్టే ప్రతి ఒక్కరికి ఉన్న సందేహం ఇది. మామూలుగా బిల్లు పైన 200-300 వరకు సర్చార్జ్ పేరుతో అదనంగా వేస్తున్నారు. ఈ అదనంగా వేయాలనేది ఎప్పుడు ప్రభుత్వం ప్రవేశపెట్టింది? ఇది అరటి పండులో సూది గుచ్చినట్టుగా జనాలకు తెలియకుండా వెళ్ళిపోయేటువంటి ఒక పెద్ద ప్రమాదకరమైన స్థాయికి వచ్చింది. అది ముందు నుండి కూడా ఉన్నదండి యాక్చువల్గాను. అయితే 2008 నుండి 2010-11 వరకు కూడా ఈ మనం ప్రపోజల్స్ రెగ్యులేటరీ కమిషన్స్కి ఇచ్చాము. బట్ రెగ్యులేటరీ కమిషన్ దాని మీద తీర్పు ఇవ్వడంలో కొంత జాప్యం జరిగింది. జాప్యం జరగడం వలన 2008 and 9 and 10కి కూడా ఇచ్చిన తీర్పుని హైకోర్టులో అది కొట్టివేయడం జరిగింది. అది మనం అంటే వైఎస్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయానికి ఫ్రీ కరెంట్ ఇచ్చినారు, మిగతా కూడా కరెంట్ ఛార్జీలు ₹1 పెంచలేదు కదా. అప్పుడు మామూలు ఛార్జీలే వస్తున్నాయి. ఇప్పుడు సడన్ గా ఇటీవల ఒక 2 ఏళ్లుగా అని అనుకుంటా నేను కొంచెం ఎక్కువ పెంచేస్తున్నారు. ఇది ఎలా పెరిగింది? ఇది ఒక గవర్నమెంట్ పాలసీ ప్రకారం కాదండి. ఇది యాక్చువల్గా 2003 ఎలక్ట్రిసిటీ యాక్ట్ లోనే FSA అన్నది వసూలు చేయాలి అన్నది ఉన్నది. ఆయన ఉన్నప్పుడు కూడా చెప్పినారు అది ఉంది. అంటే అప్పుడు డెసిషన్ రాలేదు కాబట్టి అది సబ్సిక్వెంట్ పీరియడ్ లో డెసిషన్ వచ్చింది కాబట్టి అది మనం ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయవలసి వస్తుంది. వసూలు చేయవలసి వస్తుంది. అది ఈ సర్చార్జ్ గురించి చాలా మంది కూడా అడిగారు. కరెక్ట్ అగ్రీ. అండ్ కొంతమంది ఖాళీ చేసిన వాళ్ళకి అంటే ఇల్లు రెంట్ ఉండి ఖాళీ చేసి వెళ్ళిపోతే అది తర్వాత వచ్చిన వాళ్ళకి ఆ సమస్య రావడం, అంటే ఆ బర్డెన్ వాళ్ళకి పడడం అన్నది ఇలాంటి సమస్యలు ఉన్నాయి. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఏ సంవత్సరం ఆ సంవత్సరమే ఎవ్రీ క్వార్టర్ మేము అది ప్రపోజల్ ఫైల్ చేస్తున్నాము. ఎవ్రీ క్వార్టర్ది వాళ్ళు ఇప్పుడు ఒక క్వార్టర్ తర్వాత దాని మీద డెసిషన్ ఇస్తున్నారు. ఏ సంవత్సరం ఆ సంవత్సరం. అంటే ఈ సర్చార్జ్ వసూలు ఎంత వరకు అన్నారు? ఇందాక మీరు చెప్పినారు. ఎన్ని నెలల వరకు ఉంది? ఇంకా అక్టోబర్ 2014 వరకు ఉందండి. ఇప్పుడు ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, దాదాపు ఈ సంవత్సరం పొడుక్కు ఉంటుంది. ఆ తర్వాత ఇంకా ఇప్పుడు దీన్ని ఏపీఆర్సీ ఇంకా ముందు సర్చార్జీ అన్నది వసూలు చెయ్యకూడదు అని ఒక డెసిషన్ తీసుకున్నారు. దాని మీద బట్ అపీల్ చేయడం జరిగింది. ఆ అపీల్ కానీ కన్సిడర్ చేస్తే మళ్ళీ తర్వాత కూడా ఉండడానికి అవకాశం. తర్వాత ఈ పల్లెల్లో ఎక్కువ సేపు కరెంట్ కట్ చేస్తున్నారు, పట్టణాల్లో కొంచెం తక్కువ చేస్తున్నారు. పల్లెలకి పట్టణాలకి తేడా పెట్టడానికి కారణం ఏంటి? మనం ఈ ఫోన్ చూసి మాట్లాడదాం సార్. ఫోన్ మీకు ఓకే చెప్పండి. January 5th వరకు కూడా మనం ఏమి పవర్ కట్ పల్లెటూరులో కూడా 24 hours ఇవ్వగలిగాం. అంటే ఈ సంవత్సరం కొద్దిగా వర్షాలు బాగా ఉండడం వలన డిమాండ్కి జనరేషన్కి సరిపోబట్టి మనం January 5th వరకు మనం ఇవ్వగలిగాం. ఓకే. యాజ్ పర్ గవర్నమెంట్ పాలసీ కూడా 5 hours టౌన్స్లో 3 phase కరెంట్ ఉండేటట్టు ఎన్షూర్ చేయండి అన్నది గవర్నమెంట్ పాలసీ కాబట్టి 5 hours అగ్రికల్చర్కి ఏ టైంలో మనం సప్లై ఇస్తే ఆ టైంలో అగ్రికల్చర్ టైంలో పల్లెలకు కూడా సప్లై ఉంటుంది. ఆ మిగతా సమయంలో ఈ గ్యాప్ వల్ల లోడ్కి డిమాండ్కి సప్లైకి గ్యాప్ వల్ల మనం ప్రస్తుతం అయితే ఇవ్వలేకపోతాం. తర్వాత పవర్ కన్జంప్షన్ విషయంలో అంటే విద్యుత్తును మనం వినియోగించడంలో సేవ్ చేయడానికి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి? విద్యుత్తుని మనం ఆదా చేయడానికి, పొదుపు చేయడానికి ఏమేమి మార్గాలు అయితే మీరు సూచించగలుగుతారు మనకి? ముఖ్యంగా ఈ CFL బల్బ్స్, తర్వాతను 5 star రేటెడ్ అప్లయన్సెస్ కానీ వాడితే చాలా 50% కంటే తక్కువ వాళ్ళకి సప్లై కన్సంప్షన్ వచ్చే అవకాశం ఉన్నది. దాని ద్వారా వాళ్ళు ఈ బిల్లు కూడా తగ్గుతుంది. ఇప్పుడు రేట్లు పెరిగాయి అంటున్నాం కానీ బట్ ఆదా చేస్తే ఆ బిల్లు తగ్గడానికి చాలా అవకాశం ఉన్నది. ఈ 5 star అప్లయన్సెస్ ప్రతి ఇంట్లో AC కానీ లేదా రిఫ్రిజిరేటర్ కానీ వంటింట్లో ఏమైనా అప్లయన్సెస్ కానీ ఇవన్నీ 5 star రేటెడ్ మాత్రమే కొన్ని అవి వాడితే దాంట్లో 50% కన్సంప్షన్ తగ్గడానికి అవకాశం ఉంది. ఇంకొక విషయం కూడా ఏంటంటే ఇప్పుడు ఉన్న ఫిలమెంట్ ల్యాంప్కి ఈ ట్యూబ్లైట్ ప్లేస్లో
ఈ సిఎఫ్ఎల్ బల్బ్స్ 9 వాట్స్ 16 వాట్స్ వాడితే దానివల్ల కూడా ఆ బల్బ్స్ కూడా డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది. తర్వాత సేమ్ అమౌంట్ ఆఫ్ ల్యూమిన్స్ అంటే కాంతి సేమ్ అమౌంట్ ఒక ట్యూబ్లైట్ ఇచ్చిన కాంతి ఈ సిఎఫ్ఎల్ బల్బ్ ఇచ్చే కాంతి కూడా ఒకే అమౌంట్లో ఉంటుంది కాబట్టి మన కన్సంప్షన్ బాగా తగ్గుతుంది. దానివల్ల బిల్లు కూడా తగ్గుతుంది, ఆదా చేసుకోవడానికి అవకాశం ఉంది. అంటే అటువంటి బల్బులు వాడండి అని మనము అంటే ఇప్పటికే మనం చాలా దాని మీద ప్రచారం చేస్తున్నాము. ప్రచారం చేసింది ఇప్పటి వరకు చాలా మంది ఇళ్లలో సిఎఫ్ఎల్ బల్బ్స్ ఎక్కువగానే ఇప్పుడు వాడుతున్నారు. బట్ తర్వాత ఈ టీవీలు ఈ మిగతా ఏసీలు కూడా అవసరమైన చోట వేసుకొని పిల్లలు ఒక్కొక్కసారి ఉదయం నుండి సాయంత్రం వరకు సమ్మర్ వస్తుంది. ఈ సమ్మర్ ఏసీలు పూర్వం లాస్ట్ 2 yearsలో ఒక 50% కంటే కన్సంప్షన్ ఏసీల వల్ల పెరిగింది. సో ఆ ఏసీలు నియంత్రణ చేయకపోతే వాళ్ళ బిల్లులు కూడా పెరిగే అవకాశం ఉన్నది. ఇటు సప్లై డిమాండ్ గ్యాప్ కూడా పెరిగే అవకాశం ఉన్నది. అంచేత నా రిక్వెస్ట్ టు ఆల్ ద కన్జ్యూమర్స్, లెర్నెడ్ కన్జ్యూమర్స్ ఏంటంటే ఈ ఏసీలు వాడేటప్పుడు చాలా జాగరూకత తీసుకొని అవసరమైన మేరకే వాడుకోవాలి. అనవసరమైనప్పుడు వాడితే వాళ్ళ బిల్లులకి తగ్గడానికి అవకాశం ఉన్నది. వాళ్ళ బిల్లులు తగ్గుతుంది, మన కరెంట్ కూడా మేనేజ్ చేయడం వీలవుతుంది. ఓకే. తర్వాత ఈ సోలార్ సిస్టమ్ వల్ల ఇంక్లూడింగ్ ఒక గృహం వాళ్ళు కూడాను, ఒక ఇంటి వాళ్ళు కూడాను సోలార్ సిస్టమ్ని ఉపయోగించి ఆదా చేయడానికి అవకాశం ఉందా? ఉందండి, ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ సోలార్ పాలసీ అనౌన్స్ చేశారు. ఇంట్లో రూఫ్ టాప్ సోలార్ పెట్టుకుంటే దానికి నెట్ మీటరింగ్ అని కూడా అలౌ చేశారు. ఆ నెట్ మీటరింగ్ ద్వారా ఏమవుతుందంటే మీరు రూఫ్ టాప్లో పెట్టిన సోలార్ ప్యానెల్ వల్ల జనరేట్ అయ్యే సప్లై మీ ఇంటికి వాడుకోగా ఏదైనా మిగులు ఉంటే ఆ నెట్ మీటర్ ద్వారా మీరు మా గ్రిడ్కి కూడా సప్లై చేయొచ్చు. ఆ గ్రిడ్కి సప్లై చేయడం వల్ల ఇయర్కి ఒకసారి దానికి ఎన్ని యూనిట్లు అయితే గ్రిడ్కి సప్లై చేశారో దానికి ఏపీఆర్సీ డిసైడ్ చేసిన టారిఫ్ ప్రకారంగా వాళ్ళకి డబ్బు కూడా పే చేయడం జరుగుతుంది. మనము ఏపీఎస్పీడీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ హెచ్వై దొర గారితో ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. విద్యుత్తుకు సంబంధించిన సమస్యలపైన వాటిని ఎలా వాడుకోవాలి, మనకున్న కష్టాలు ఏంటి, ఇంట్లో కానీ ఒక సంస్థ కానీ ఏ విధంగా కరెంటును మనం ఉపయోగించుకోవాలి, ఏ విధంగా ఆదా చేయాలి, లేదా కరెంటుకు సంబంధించి మీకు ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే ప్రేక్షకులు 22229492 222949 అన్న నంబర్కు ఫోన్ చేసి మాట్లాడితే సిఎండి గారు దొర గారు మీతో నేరుగా మాట్లాడతారు, మీ సందేహాలు నివృత్తి చేస్తారు. ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఫోన్ చేసే ముందు మీ టీవీలో వాల్యూమ్ బాగా తగ్గించుకోవాలి, సౌండ్ లేకుండా ఉండాలి. అక్కడ సౌండ్ ఉన్నట్లయితే ఇక్కడ సిఎండి గారు చెప్పే మాటలు మీకు కానీ మీరు చెప్పే మాటలు సిఎండి గారికి కానీ సరిగా అర్థం కావు, వినిపించవు. కాబట్టి దయచేసి ఇది మనసులో ఉంచుకొని మీరు 22229499కి ఫోన్ చేసి నేరుగా మాట్లాడవచ్చు సిఎండి గారు. సార్ మనం ఇందాక మాట్లాడుతున్నాము అదే సోలార్ పవర్ సిస్టమ్ గురించి. అదే రూఫ్ టాప్ సోలార్ పవర్ అంటే పెట్టుకుంటే ప్రతి కన్జ్యూమర్కి కూడా చాలా ఇంటి దగ్గర ఆ సోలార్ జనరేషన్ చేసే పవర్ని వాళ్ళు వాడుకోవచ్చు. దానివల్ల విద్యుత్ బిల్లు కూడా అంటే ఒక ఇంటి వాళ్ళే కూడా వాళ్ళ ఇంటి మిద్ది పైన పెట్టుకోవడానికి అవకాశం. దానికి ఎంత ఖర్చు అవుతుంది అంటారు? ఒక కిలోవాట్కి ₹1,00,000 ఖర్చు అవుతుందండి. అంటే 3 kilowatts పెట్టుకుంటే 3 phase సప్లై ఉండాలి. దానికి గవర్నమెంట్ వారు చాలా ప్రోత్సాహకాలు కూడా ఇచ్చారు. ఈ 3 kilowatts పెట్టుకోవాలంటే 3 లక్షలు ఖర్చు అవుతుంది. దాంట్లో 30% సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ. ఒక నిమిషం, ఇక్కడ 3 లక్షలు అనేటువంటిప్పటికి భయం వేస్తుంది జనాలకి. ఒక సామాన్య కుటుంబం ఫ్యాను, టీవీ, ఒకవేళ ఉంటే ఫ్రిడ్జ్ అవి రన్ చేయడానికి ఎంత కరెంట్ అవసరం అవుతుంది, దానికి పెట్టుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది సోలార్ సిస్టమ్? అంటే ఈ రోజుల్లో సామాన్య కుటుంబం కూడా ఏసీ అవి పెడుతున్నారు. అంచేత 3 kilowatt అన్నది మినిమం అయిపోయింది. సో 3 kilowatt కి పెట్టుకుంటే 3 లక్షలు ఖర్చు అవుతుంది. 3 లక్షల్లో 1,50,000 గవర్నమెంట్ ద్వారా సబ్సిడీ వస్తుంది. దీనికి 30% సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఉన్నది, 20% స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీ ఉన్నది. ఎన్ఆర్డి నెట్ క్యాప్ ద్వారా మనకి ఆ సబ్సిడీని పొందవచ్చు. అంచేత ముందు ఇంప్లిమెంటేషన్ చేసి తర్వాత దాన్ని
ఇన్వాయిసెస్ సబ్మిట్ చేస్తే దాంట్లో సగం 50% మనకి, అంటే ముందు మనం చేతిలో నుంచి డబ్బు ఖర్చు పెట్టి పెట్టుకోవాలి, పెట్టుకున్న తర్వాత మాత్రమే సబ్సిడీగా మనం అప్లై చేసుకోవాలి. అది మనకి ఆ సబ్సిడీ వస్తుంది. అంతేకాకుండా దీనికి నెట్ మీటర్ కూడా ఏర్పాటు చేస్తాం. నెట్ మీటర్ కూడా ఎస్పీడీసీఎల్ సగం ఖర్చు బేర్ చేస్తుంది. దానికి 5,000 ఆ మీటర్ కాస్ట్ అయితే 2,500 ఎస్పీడీసీఎల్ బేర్ చేస్తుంది, కన్జ్యూమర్ 2,500 బేర్ చేస్తారు. ఈ నెట్ మీటరింగ్ వల్ల ఏమవుతుందంటే కన్జ్యూమర్ వాడుకోగా ఏదైనా మిగులు ఉంటే అది గ్రిడ్కి అనుసంధానం అవుతుంది. ఆ గ్రిడ్ని ఆ యూనిట్స్ ఎన్ని యూనిట్స్ అయితే గ్రిడ్కి ఇస్తారో ఆ యూనిట్స్కి ఇయర్కి ఒకసారి వాళ్ళకి ఏపీఆర్సి ఇచ్చిన రేట్ ప్రకారంగా వాళ్ళకి పేమెంట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఎక్సెస్ బిల్ ఉంటే ఆ బిల్లు అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. హలో, నమస్కారం అండి సార్, చెప్పండి. చెప్పండి. మినిమం అంటే 500 అబోవే పడతా ఉన్నారు. మీరు ఇక్కడ రీసెంట్ గా వచ్చినారా ఇప్పుడుండే ఇంటికి? ఎన్ని రోజులు అయింది వచ్చి, ఎన్ని నెలలు అయింది? మీరు పాత ఇంట్లో ఉన్నప్పుడు మీది బ్యాలెన్స్ అంతా కట్టేసి వచ్చినారా, మీరు కట్టకుండా వచ్చేసినారా? బిల్లు ప్రకారం మీరు కట్టి వచ్చినారు, అంతే కదా? ఈ సందేహం చాలా మందికి ఉంది. సిఎండి గారు చాలా క్లియర్ గా చెప్తారు, వినండి. చెప్పండి సార్. ఇది చాలా మందికి ఉన్నట్లు సందేహం. అది అంటే అది 2011 and 12 తాలూకా ఎఫ్ఎస్సి ఏదైతే ఉందో అది మనం ఇప్పుడు లెవీ చేస్తున్నామండి. అందుచేత ఇప్పుడు మీరు ఏ ఇంట్లో ఉంటే అంతకుముందు తాలూకా ఎవరైతే దాన్ని వినియోగించారో ఆ కన్సంప్షన్కి మనం ఈ ఎఫ్ఎస్సి అన్నది యాడ్ చేసి ప్రస్తుత బిల్లులో కలపడం జరుగుతుంది. అది ప్రస్తుతం ఉన్న రేటు మనకి 103.48 పైసా అండి. ₹1.03 చొప్పున ఛార్జ్ చేయడం జరుగుతుంది. అంచేత మరి ఇది ప్రతి వాళ్ళకి ఇబ్బందిగానే ఉందని చెప్పేసి ఇప్పుడు ఏ సంవత్సరంకి ఆ సంవత్సరమే ఈ ఎఫ్ఎస్సి అన్నది ఫైనలైజ్ చేయడానికి కూడా మేము ప్రతి క్వార్టర్కి కూడా మేము ప్రపోజల్స్ పంపిస్తున్నాము. అది ఒక 3 నెలల్లో అది ఆమోదించి దానికి ఎంత లెవీ చేయాలా అన్నది ఇప్పుడు ప్రస్తుతం అయితే వస్తున్నది. ఈ ఫ్యూచర్లో ఇలాంటి ఇబ్బంది లేకుండా మేము జాగ్రత్తలు తీసుకుంటున్నాము. ఇది ఇకపైన కనీసం ఈ అక్టోబర్ అన్నారు కదా, అక్టోబర్ తర్వాత అయినా ఇటువంటి ఒకదానితో ఒకటి లింక్ పెట్టి ఇక్కడ ఇల్లు మారిన వాళ్ళకి ఈ సమస్య లేకుండా చేసే అవకాశం ఉందంటారా? అది చేయడానికి మేము అది కావాలంటే మనం ఏం చేయాలి? అంటే ఇప్పుడు బిల్లులో ఇప్పుడు ప్రతి బిల్లులో అంటే టారిఫ్ లోనే ఒక 6% తీసి మాట్లాడండి. హలో, నమస్కారం అండి, చెప్పండి. సార్ మాది ఫస్ట్ మెయిన్ రోడ్, ఇటు రోడ్ అటు సందు రోడ్ సార్ మాది. ఆ సందు రోడ్ మిడిల్ హౌస్ వస్తుంది, సంజయ్ గాంధీ కాలనీలో. చెప్పండి సార్. రోడ్డుకి మా రోడ్ సందు రోడ్కి ఎదురుగా పోల్ వేయకుండా ఇటు పక్క అటు పక్క రోడ్ పోల్స్ వేసారు. ఆ పోల్ ఏదంటే మాకు లైన్ తీసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఈ హౌసెస్ తగులుతూ లైన్ వస్తుంది అన్నమాట. మిడిల్ హౌస్ సందులోకి మిడిల్ హౌస్, ఆ మిడిల్ ఎక్కి సర్వీస్ వైర్ తీసుకున్నామంటే ఈ హౌసెస్ తగులుతూ వస్తుంది వైరు. వాళ్ళు ఒప్పుకోవట్లేదు సర్వీస్ ఇవ్వడానికి. వీళ్ళు లైన్ మ్యాన్స్ వాళ్ళు ఒప్పించండి, మేము లైన్ లాగుతామని అంటా ఉన్నారు. కనీసం ఒక 25 ఇళ్ళు దాకా ఉంటాయి సార్ అందులో. అది మా నమస్కారం అండి. అది దానికి మా సిబ్బందిని పంపించి తప్పకుండా అది పరిశీలిస్తాము. పరిశీలించి అది మీకు అవసరమైన విధంగా మనం చర్యలు తీసుకుంటాం. నేరో స్ట్రీట్స్ ఎక్కడ ఉన్నాయో అంటే అక్కడ మనకి ఈ ఇబ్బందులు ఉన్నాయి. లైన్ మరి అది అండర్ గ్రౌండ్ కేబుల్ వేస్తే తప్పించి అలాంటి సమస్యలు పోవు. అండర్ గ్రౌండ్ కేబుల్ వేయాలంటే చాలా కాస్ట్ ఖర్చు అవుతుంది, సమయం కూడా అవుతుంది. ప్రస్తుతానికి ఆ ప్రపోజల్ ఏం లేదు కదా. ప్రపోజల్ అయితే ఉంది కానీ అది
గవర్నమెంట్లో యాక్సెప్ట్ చేసి రావాలి. అంటే లేదు పాలసీ అంటే తిరుపతి టౌన్ అంటే పిలిగ్రిమ్ సెంటర్ కాబట్టి దీన్ని బ్యూటిఫికేషన్ చేయాలి అనే ఉద్దేశంతో ఒక ప్రపోజల్ సెంట్రల్ గవర్నమెంట్ పంపించడం జరిగింది. అది మరి యాక్సెప్ట్ చేస్తే అప్పుడు మనం ఇలాంటి సమస్యలన్నీ పోవడానికి అవకాశం ఉన్నది. అది కాకుండా ఇప్పుడు తప్పకుండా ఆ సమస్యని సిబ్బంది పరిశీలించి దాని చర్యలు తీసుకుంటారు. ఓకే. హలో, నమస్కారం అండి. మాట్లాడండి సార్, మాట్లాడండి. ఎక్కడి నుంచి మీరు మాట్లాడుతున్నారు? నమస్కారం అండి, మాట్లాడండి. మీరు సార్తోనే మాట్లాడుతున్నారు డైరెక్ట్ గా. ఓపెనింగ్స్ ఏంటండి? ఉద్యోగ అవకాశాలు ఏమైనా ఉన్నాయని అడుగుతున్నారా? ఉద్యోగ అవకాశాలు మేము అది దాని మీద అంటే ఎల్డీసీ కంప్యూటర్ ఆపరేటర్స్ పోస్ట్ ఇంకా నోటిఫికేషన్ జారీ చేయాలండి, త్వరలో అది జారీ చేస్తాం. అంటే మన ఏపీఎస్పీడీసీఎల్ కూడా మిగతా ప్రభుత్వ విభాగాల్లో లాగా అవుట్ సోర్సింగ్ ఎక్కువగా ఉన్నాయా? ఏదైనా పర్మనెంట్ ఉద్యోగాలు కూడా జరుగుతున్నాయా సార్? జరుగుతున్నాయండి, పర్మనెంట్ ఉద్యోగాలు జరుగుతున్నాయి. అవుట్ సోర్సింగ్ ఓన్లీ సబ్ స్టేషన్ లో షిఫ్ట్ ఆపరేటర్స్ తప్పించి మిగతావన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. మనకు తిరుపతి ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో కొత్తగా ఉద్యోగాలు ఏమైనా ఈ మధ్య వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఈ ఎల్డీసీ కంప్యూటర్ ఆపరేటర్లు ఒక 220 వరకు మనం రిక్రూట్మెంట్ చేయవలసి ఉంది. 200 మంది వరకు కావాల్సి ఉంది. అంటే అప్పుడే గవర్నమెంట్ పర్మిషన్ వచ్చింది, త్వరలో దానికి నోటిఫికేషన్ జారీ చేస్తాము. రెండోది అసిస్టెంట్ ఇంజనీర్ లెవెల్లో ఒక 22 పోస్టులు కూడా త్వరలో నోటిఫికేషన్. హలో, నమస్కారం అండి. ఎంఆర్పల్లి నుంచి త్యాగరాజ నాయుడు గారు సిఎండి గారితో మాట్లాడండి. నమస్కారం అండి, చెప్పండి. దానికి మెయింటెనెన్స్ తీసుకోవాలంటే సపరేట్ ట్రాన్స్ఫార్మర్ పెట్టుకోవడానికి కొంచెం కడుతున్నారు. దాని గురించి డౌట్స్ కొంచెం క్లారిఫై చేయండి. అంటే 20 కిలోవాట్స్ లోపల ఉంటే మీకు మా ట్రాన్స్ఫార్మర్ మీదనే మీకు సప్లై ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. ఉంటే 20 కిలోవాట్స్ దాటితే మీరు ట్రాన్స్ఫార్మర్ అంటే ఇప్పుడు పూర్వంలాగా 100 kVA 160 kVA ఇలాంటి ట్రాన్స్ఫార్మర్లు కాకుండా మీకు ఎంత లోడ్ అయితే ఉందో అంత లోడ్కి సరిపడా ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. ఇప్పుడు మీకు 5 కనెక్షన్లు కావాలి, 5 × 5 కిలోవాట్స్ 25 కిలోవాట్స్. సో 25 కిలోవాట్స్కి సరిపడా ట్రాన్స్ఫార్మర్ 25 kVA కానీ లేదంటే 40 kVAలు ఉన్నాయి. దాని ద్వారా మీకు ఎస్టిమేట్ తయారు చేస్తారు. దాని ప్రకారంగా మీరు ఆ ట్రాన్స్ఫార్మర్ కాస్ట్ బేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకు సరిపడా ట్రాన్స్ఫార్మర్లు అందుబాటులో ఉన్నాయా? ఉన్నాయండి, ఇబ్బంది ఏమి లేదు. తర్వాత ఇందాక మనం ఇంకొక విషయం మాట్లాడుతున్నాం సార్, సర్ఛార్జీలు దీని గురించి. అది ఎప్పటికి పూర్తయ్యే అవకాశం ఉంది? ఎప్పుడు ఈ బాధరబందీ జంజాటం లేదా ఇబ్బంది లేకుండా పోయేదానికి? అంటే అక్టోబర్ 2014 వరకు ఇప్పటి వరకు లెవీ చేసిన సర్ఛార్జీలు కలెక్ట్ చేయవలసిన అవసరం ఉన్నది. అంటే ఈ లోపల ఏపీఆర్సీ ఇక ముందు ఈ ఎఫ్ఎస్ఏ అన్నది వెయ్యము అనే ఒక ఆర్డర్ పాస్ చేసింది. అయితే అది మేము అపీల్ చేస్తున్నాము. ఒకవేళ ఎఫ్ఎస్ఏ ద్వారా లెవీ చేయకపోతే టారిఫ్లోనైనా కలపాలి, టారిఫ్ పెంచాలి, లేదంటే ఎఫ్ఎస్ఏ ఇవ్వాలి. ఈ ఎఫ్ఎస్ఏ అన్నదంటే ఫ్యూయల్ అడ్జస్ట్మెంట్ అన్నమాట. ఇప్పుడు మనం కోల్ ఒరిస్సా నుండి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తాము, అది ఒక ఫిక్స్డ్ రేట్ అన్నది అలౌ చేస్తుంటారు. బట్ ఓవర్ హెడ్స్ ప్రతి ప్రక్రియకి ఓవర్ హెడ్స్ ఉంటాయి కాబట్టి ఆ ఓవర్ హెడ్స్కి ఎంత అయింది అన్నది అది ఆ చర్య జరిగితే కానీ మనకు తెలియదు. అంచేత ఆ ఓవర్ హెడ్స్ని మళ్ళీ క్యాలిక్యులేట్ చేసి ఏపీఆర్సీ వెరిఫికేషన్ ద్వారా అది ఎంత అయింది, పెర్ యూనిట్కి ఎంత ఓవర్ హెడ్ అయింది అన్నది అరైవ్ అయిన తర్వాతనే ఈ ఎఫ్ఎస్ఏ ఫిక్స్ చేయడం జరుగుతుంది. అలాగా ఒకవేళ ఆ ఎఫ్ఎస్ఏ అన్నది అలౌ చేయకపోతే ఈ టారిఫ్లోనే వేరియబుల్ ఫ్యూయల్ సర్చార్జ్ అడ్జస్ట్మెంట్ అని అంటారు. తర్వాత పల్లెల విషయానికి వస్తే పవర్ ఈ టైం నుంచి ఈ టైంకి వస్తుంది అని అంటారు. నేను చిత్తూరు జిల్లాలో చిత్తూరు నుంచి ఒక 20 కిలోమీటర్ల పరిధిలో చెప్తున్నాను విషయాన్ని. చెప్పిన టైంకి రాదు.
వచ్చిన మూలం వెంటనే కట్ అయిపోతూ ఉంటుంది. దీనికి ఏమి కారణం? రైతులు అరగంటకు ఒకసారి పరిగెత్తుకుంటూ బావి కాడికి వెళ్ళడం, బావుల దగ్గరికి వెళ్ళడం, నీళ్లు పారడం, పొలం కాడికి నీళ్లు పోయే లోపల మళ్ళీ కరెంట్ పోవడం, మళ్ళీ రావడం, ఇలా జరుగుతుంది. దీన్ని పూర్తిగా అరికట్టలేము. ఒకసారి ఇవ్వడం అంటూ జరిగితే కంటిన్యూగా ఒక 4 గంటలు 5 గంటలు ఇవ్వడానికి సప్లై డిమాండ్ గ్యాప్ వలన దీనికి నేను చెప్పాను కదండి, మనము ఈ టౌన్స్లో కూడా పవర్ కట్ చేస్తున్నాము. ఇది అగ్రికల్చర్ కోసం ఇవ్వాలి, 5 hours డే టైము, 2 hours నైట్ టైము ఇవ్వాలనే ఉద్దేశంతో మనం ఇది చేస్తున్నాము. అయితే దీంట్లో కూడా వ్యత్యాసం, ఇంకా బాగా వ్యత్యాసం కనబడుతుంది. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఒక యూనిట్ ఏదైనా అవుటేజ్ వచ్చినప్పుడు సడన్గా మేము పవర్ కట్ చేయవలసి వస్తుంది, లోడ్ తగ్గించవలసి వస్తుంది. దానివల్ల ఎప్పుడు వస్తుందా ఎప్పుడు పోతుందా అన్న ఒక ప్రాబ్లం వస్తుంది. ముఖ్యంగా లాస్ట్ 20 days నుండి కూడా మార్నింగ్ అవర్స్లో, మార్నింగ్ 4 నుండి ఆఫ్టర్నూన్ 12 వరకు కూడా ఇలాగే కొంచెం మనకి జనరేట్ అయ్యే పవర్ కంటే వాడకం చాలా ఎక్కువ ఉండబట్టి మనం మధ్య మధ్యలో ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్లన్నీ చేయవలసి వస్తుంది. బట్ మధ్యాహ్నం నుండి ఈవినింగ్ వరకు కొంతవరకు మెరుగ్గా ఉంది, కంటిన్యూస్గా మనం ఇస్తున్నాం. రాత్రి 10 నుండి మార్నింగ్ వరకు కూడా చాలా వరకు మెరుగ్గానే ఇవ్వగలుగుతుంది. అంటే నేను చెప్పడం ఏమంటే, ఇప్పుడు ఈ ఫోన్ చూసి మాట్లాడతాను సార్. హలో, నమస్కారం అండి. సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? శెట్టిపల్లి పంచాయతీ నుంచి. చెప్పండి సార్, అడగండి, మాట్లాడండి. నమస్కారం, చెప్పండి. ఇంటి పైన లైన్లు ఉన్నాయి సార్, 4-5 ఇంటి పైన లైన్ వచ్చున్నాయి. ఆ లైన్ తీయమని 2010 నుంచి చెప్తున్నాం. అక్కడ ఎవరు వచ్చి లైన్ మీద మారుతూ ఉంటారు, మారుతూ ఉంటారు. ఇక్కడ కానీ సరిపోతూ ఎవరు లేరు సార్. మీ వీధి నెంబరు, డోర్ నెంబర్ ఏమైనా చెప్పగలరా వీలుంటే? చెప్తాం సార్. చెప్పండి. అంబేద్కర్ వీధి, అంబేద్కర్ నగర్ సార్. అంబేద్కర్ నగర్, అంబేద్కర్ నగర్, చర్చ్ వీధి, చర్చి వీధి. అవును సార్. 10-147 సార్. 10-147 డోర్ నెంబర్. అక్కడ ఒక 5-6 ఇళ్ల పైన కరెంట్ తీగలు పోతున్నాయి. లైన్ వచ్చున్నది. ఆ లైన్ తీయమంటే ఎవరు దాని రెస్పాన్స్ ఎవరు? దానికి సమస్య ఏంటంటేనండి, ఇప్పుడు మేము లైన్ ముందుగా వేసి మీరు తర్వాత ఇల్లు కట్టుంటే దానికి ఆ లైన్ షిఫ్టింగ్ కోసం అయ్యే ఖర్చు మీరు బేర్ చేయాలండి. లేదా మీరు ఇల్లు కట్టి దాని మీద మా వాళ్ళు మా లైన్లు వేసి ఉంటే ఆ లైన్లు తప్పకుండా మా ఖర్చుతోనే రిమూవ్ చేస్తాము. బట్ మీ వీధిలో మీ సమస్యని మీరు మా కాల్ సెంటర్లో ఒక కంప్లైంట్ పెడితే దానికి ఎస్టిమేట్ చేసి, మినిమంలో మీకు ఎస్టిమేట్ చేసి మీరు ఎంత కట్టాలి అన్నది మీకు ఇన్ఫార్మ్ చేస్తారు. దాని ప్రకారం మీరు కట్టినట్టయితే వెంటనే అది ఆ లైన్ షిఫ్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఆయన 2010 నుంచి అడుగుతున్నాడు సార్, మాకు స్పందన రాలేదు అంటున్నారు. స్పందన కాల్ సెంటర్ రిజిస్టర్ చేయండి, చేస్తే తప్పకుండా పరిశీలిస్తాము. మినిమంలో దాన్ని మీకు ఎస్టిమేట్ చేసి మీకు అది ఆ సమస్యను పరిష్కరిస్తాం. సార్, ఈ విషయాన్ని గమనించండి. మీరు చాలా మంది అడుగుతున్నారు, ఇట్లా ఇండ్ల పైన తీగలు పోతున్నాయి, తీయమంటే మాకు ఇబ్బంది అవుతుంది అంటున్నారని. దానికి ఒక సిస్టమ్ ఉంది. కాల్ సెంటర్లు ఎక్కడెక్కడ ఉంటాయి సార్? కాల్ సెంటర్లు ప్రతి వారంలో డివిజన్ పరిధిలో ఉంటుంది. కాల్ సెంటర్లు తెలుసుకుని అక్కడ మీరు మీ అప్లికేషన్ ఇవ్వండి, వాళ్ళు ఎస్టిమేట్ చేస్తారు. దానిపై నేను కొంచెం అడగాలి సార్, మళ్ళీ మాట్లాడతాం ఫోన్ చేసి. హలో, నమస్కారం అండి. కొర్లగుంట నుంచి నాగేశ్వరరావు గారు. చెప్పండి సార్, మాట్లాడండి సిఎండి గారితో. నమస్కారం అండి. మంగళం దగ్గర ఒక ఇల్లు కట్టినాం సార్. ఇల్లు ఓకే, అది 4 ఫ్లోర్లు ఉన్నాయి సార్. అక్కడికి మేము 4 అన్నదమ్ములు ఉన్నాము. 4 ఫ్లోర్లు చిన్న 23 అంకణాలు సార్. అది మీటర్లు కనెక్షన్ ఇమ్మంటే అదేదో అప్రూవల్ ఐటీ అప్రూవల్ ఏదో కర్నూలుకి వెళ్ళి తీసుకొని అమ్ముతున్నాం సార్. అంటే మోర్ దాన్ 16 meters హైట్ ఉంటేనండి దానికి మీరు ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ అప్రూవల్ తీసుకురావాలండి కంపల్సరీగాను. అది తీసుకురాకపోతే అది చట్టవిరుద్ధం అవుతుంది. అంటే ఎవరు వాళ్ళ తీసుకురావాలా? కన్జ్యూమర్ అంటే మా వైరింగ్, మా ప్యానల్ బోర్డ్స్ అన్ని సమగ్ర మేము సరిగా ఎరెక్ట్ చేసుకున్నాము అన్నది ఆ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ ఒక సర్టిఫికేట్ ఇస్తారు.
10-15 అడుగుల దాటి ఉన్న ఎత్తు దాటి ఉన్న ప్రతి బిల్డింగ్ కూడా అలాంటి అప్రూవల్ మనకు అవసరం. ఆ అప్రూవల్ తీసుకుంటే మనం సప్లై ఇవ్వడానికి ఏమి ఇబ్బంది ఉంది. సార్ ఇందాక మనము ఇంటి పైన తీగలు వెళ్తున్న దాని గురించి మాట్లాడుతున్నాం కదా, మీరు కనుక కాల్ సెంటర్ లో వెళ్ళి సంప్రదించినట్లయితే దానికి ఎంత ఖర్చు అవుతుందో ఎస్టిమేషన్ వేస్తారు? ఎస్టిమేట్ వేస్తాము వాళ్ళకి. ఇక్కడ నాదొక చిన్న సందేహము, చెప్పండి. మనది సంక్షేమ ప్రభుత్వం కదా, ఎందుకు వాళ్ళు భరించాలి ఆ ఖర్చుని? ప్రభుత్వమే భరించి దాన్ని తీగలు మార్చి వాళ్ళకి ఎందుకు సహాయం చేయకూడదు మనం? అంటే ఒకసారి లైన్ వేసినాక అది ఇలాగ ప్రతి వాళ్ళు కూడా మార్చమని అంటే చాలా ఇబ్బంది వస్తుంది. ప్రతి వాళ్ళు అంటే లైన్ కింద ఇల్లు అన్నది కట్టకూడదు న్యాయంగా అయితే. మరి కట్టిన తర్వాత దానికి షిఫ్టింగ్ ఛార్జెస్ అన్నది మరి వాళ్ళే బేర్ చేసుకోవచ్చు. అది కూడా మనకు అక్కడ ఫీజిబిలిటీని కూడా చూస్తాం. అది సపోజింగ్ లైన్ కింద వాళ్ళు ఇల్లు కట్టేసిన తర్వాత ఆ లైన్ మనం షిఫ్ట్ చేయడానికే వీలు లేదనుకోండి, మనం చేయలేము. వీలు లేకపోతే అది ఓకే, కనీసం వీలు కనుక ఉంటే మనం మన ఖర్చు పెట్టి మనం ఎందుకు సహాయం చేయకూడదు ప్రజలకి అని నా షిఫ్టింగ్కి ప్రత్యేకంగా యాక్చువల్గా అయితే ఆ ప్రావిజన్ లేదండి. లైన్ షిఫ్టింగ్ అన్నది అది ప్రైవేట్ కన్జ్యూమర్ బేర్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మిగతా ఇప్పుడు ఎన్నో ప్రోత్సాహాలు, ఇప్పుడు ఫ్రీ పవర్ ఇస్తున్నాము, తర్వాత డొమెస్టిక్ పవర్లో ₹1.45 50 యూనిట్స్ బిలో ఇస్తున్నాము, తర్వాత SC STలకు కూడా 50 యూనిట్స్ బిలో ఫ్రీ చేశారు. ఇలాంటివన్నీ కూడా గవర్నమెంట్ ప్రోత్సాహాలు ఉన్నాయి. మరి ప్రతిదీ చేయాలంటే అన్ని ఫండ్స్ కూడా ఉండవు సార్. తర్వాత ఈ విద్యుత్తుకు సంబంధించి ఫోన్ చూసుకోండి. హలో, నమస్కారం అండి. చెప్పండి 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 చెప్పండి. అది లైన్ 2003లో ఇల్లు పరుపు ల్యాండ్లో ఇల్లు వేసినప్పుడు మేమే శక్తి వేయించుకోవాలి. కాలు తప్పకుండా పోలేదు. 20 అడుగులకు డిస్టెన్స్ లో ఇల్లు ఒక ఇల్లు పట్టుకుంది. దానిపై నుంచి 3 ఇంటి పైన లైన్ వచ్చున్నాడు. 2012లో ఒక అమ్మాయి పాప ఇంటి పైకి వెళ్తే ఇంటి పైన లైన్ పట్టుకొని చనిపోయింది. అవునండి, చాలా చాలా ఇబ్బంది కదా. అందువల్ల మీకు ఈ టైం మీరు మాకు సహాయం ఇచ్చడానికి చాలా సంతోషం. దయచేసి దాన్ని పోరాడుతున్నారు. చూస్తామండి. మీరు కాల్ సెంటర్లో అప్లికేషన్ ఇవ్వండి, తప్పకుండా పరిశీలిస్తాం. అది అంటే ఇంకొకటి కూడా మన ప్రేక్షకులు గమనించాలి, ఇంటి పైన గనక తీగలు ఉన్నట్లయితే కరెంటు తీగలు మనము చాలా జాగ్రత్తగా పోవాలి. మిద్దెపైకి అసలు వెళ్ళనే కూడదు. చేతికి అందే పరిస్థితి కనుక ఉన్నట్లయితే కరెంటు తీగల కింద మనం ఇల్లు కట్టకూడదు. ఇందాక మన సార్ చెప్పినట్టు ఒకవేళ కట్టాలి అనుకుంటే పర్మిషన్ తీసుకొని తీగలని కూడా పక్కకి మార్చిన తర్వాత ఇల్లు కట్టుకుంటే మనకు సురక్షితంగా ఉంటుంది, బాగుంటుంది. అది గమనించండి. ఏదో మనం ఆదరాబాదరా ఇల్లు కట్టుకోవడము, తీగలు చేయి కందడము, మళ్ళీ ఇబ్బంది పడడం అనేది మంచి పద్ధతి కాదు. కొంచెం సిస్టమేటిక్గా చేస్తే బాగుంటుందన్న ఉద్దేశాన్ని మీరు గమనించండి. సరే, ఇందాక మరి ఈ కరెంటు గురించి చాలా సందేహాలు ఉన్నాయి జనాలకి. ఏమంటే ఈ డిస్కమ్ ఏంటి, ఏపీ ట్రాన్స్కో ఏంది, ఇంకోటి ఏంది జన్కో, ఈ మూడింటి గురించి కాస్త చెప్దాము. ఫోన్ చూసిన తర్వాత మాట్లాడదాం. హలో, నమస్కారం అండి. మంగళం నుంచి చెప్పండి సార్. చెప్పండి. అది ఇప్పుడు వచ్చి 14,633 ఇస్తున్నారండి. అది మీకు రిక్వెస్ట్ ఇచ్చారు 2 months అవుతుంది. దాని మీద రెస్పాన్స్ చేయండి సార్. మీ సర్వీస్ నెంబర్ ఎంత అండి? 5534 3050 10051. అది మీరు సంబంధిత ఏడీ గారికి అప్లికేషన్ ఇస్తే వాళ్ళు సరిచేస్తారండి. అంచేత అది ఇప్పుడు మీరు అప్లికేషన్ అన్నది ఇచ్చారో లేదా అన్నది మా వాళ్ళు వెరిఫై చేసి మీకు 1 or 2 daysలో మీకు రిప్లై ఇస్తారండి. అట్లాగే ప్రజల సౌకర్యార్థం మనము కాల్ సెంటర్ల నంబర్లు కొన్ని చెబితే బాగుంటుందేమో. మన శంకరయ్య గారు కూడా ఉన్నారు. అంటే మెయిన్ గా ఇప్పుడు 6 జిల్లాలకి ఒక సెంట్రలైజ్డ్ కాల్ సెంటర్, కేంద్రీకృతమైన కాల్ సెంటర్ పెట్టడం జరిగిందండి. దాని నంబర్ 1800 425 155 333. ఇది టోల్ ఫ్రీ నంబర్. దీనికి ఏ సెల్ నుండైనా చేయొచ్చు, ల్యాండ్ లైన్ నుండి చేయొచ్చు. మీకు ఛార్జ్ చేయడానికి మీకు ఛార్జ్ కూడా పడదు. నోట్లో మాట్లాడితే వీళ్ళు రిసీవ్ చేసుకుంటారు. చేసుకుంటారు. చేసుకున్న తర్వాత వాళ్ళు నోట్ చేసుకుంటారు. నోట్ చేసుకుంటారు. రికార్డ్ అవుతుంది, నెంబర్ అవుతుంది.
ఓకే. ఒక కాల్ వచ్చిన తర్వాత ఆ విషయం రాసుకున్న తర్వాత ఆ టైం కూడా రికార్డ్ అవుతుంది. ఆ టైం రికార్డ్ అయిన తర్వాత ఇన్ని గంటల్లో ఆ సమస్య మనం సాల్వ్ చేయాలి అన్న ఉద్దేశంతో అది మానిటర్ చేయడానికి కూడా వీలైనట్టు మనం అది కాల్ సెంటర్ పెట్టాం. ప్రేక్షకులు గమనించండి మరోసారి ఆ కాల్ సెంటర్ నెంబర్ నేను కూడా చెబుతున్నాను. 1800-4251-5533 1800-4251-5533 కాల్ సెంటర్ ఇది. ఎక్కడికైనా సరే ఈ నంబర్కి ఫోన్ చేసి మనకు ఎటువంటి సమస్య ఉన్నా చెప్పినట్లయితే వాళ్ళు దాన్ని నమోదు చేసుకుని సంబంధిత అధికారులకు పంపిస్తారు. మనకు అక్కడి నుంచి పరిష్కార మార్గం సూచిస్తారు. అంతే కదా. ఇప్పుడు ఒక నిర్ణీత సమయంలో పరిష్కారం కూడా చేస్తాం. అది టైం బౌండ్ ప్రోగ్రామ్. ప్రతి సమస్యకి ఒక నిర్ణీత సమయం. ఇప్పుడు ఈ తీగలు మార్చే సమస్య అని అనుకోండి, అట్లా దానికి అది 7 days దానికి పరిష్కారం. వారం రోజులు. 7 days. సో కొత్తగా ఇల్లు కట్టుకునే దానికి మీటర్ అప్లై చేసుకోవడానికి మీటర్ రావడానికి టౌన్స్ లో అయితే 48 hours లో ఇస్తాము. రూరల్స్ లో అయితే 1 week లో ఇస్తాము. అంటే ఎగ్జిస్టింగ్ నెట్వర్క్ మీద టౌన్స్ లో అయితే 48 hours లో ఇస్తాము. ఓకే. విలేజెస్ లో అయితే 7 days లో ఇస్తాము కనెక్షన్. ఎక్స్ట్రా అడిషనల్ నెట్వర్క్ వేయవలసి వస్తే 1 month లోపల అది జారీ చేస్తాం. ప్రేక్షకులకు మనవి, మన స్టూడియోలో ఏపీఎస్పీడీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ హెచ్వై దొరగారు ఉన్నారు. వారు కరెంటుకు సంబంధించిన అనేక అంశాలపైన ప్రేక్షకులతో మాట్లాడుతున్నారు, సందేహాలు నివృత్తి చేస్తున్నారు. ఎటువంటి సమస్య ఉన్నా పర్వాలేదు, మీరు చేయాల్సింది 2222-949కు ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే సార్ మీతో నేరుగా మాట్లాడతారు. కొన్ని వీలు కాని ఫోన్ మీకు దొరకలేదు అనుకోండి, మళ్ళీ కూడా వాళ్ళ నంబర్కి మేము ఇస్తాము, వాళ్ళ నంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు, లేకపోతే కాల్ సెంటర్ కూడా చేయొచ్చు. 1800-4251-5533 కాల్ సెంటర్. దయచేసి ఈ నంబర్ ప్రతి ఒక్కరు కూడా నోట్ చేసుకోండి. కరెంటుకు సంబంధించి మీకు ఏ సమస్య వచ్చినా ఈ నంబర్కి ఫోన్ చేసినట్లయితే మీకు సరైన రీతిలో సక్రమమైన మార్గంలో పరిష్కారం దొరికే అవకాశం ఉంది. సార్ మనం ఈ కరెంటు 3 విభాగాలు, జెన్కో, ట్రాన్స్కో, డిస్కమ్. ఇది 1999లో మేము చిన్నప్పుడు ఎలక్ట్రిసిటీ బోర్డు అని ఒకటి ఉండేది, ఏపీఎస్సీబీ ఉండేది. అది చాలా హాయిగా ప్రశాంతంగా ఉండింది. దాన్ని ఎన్నెన్నో ముక్కలుగా చేసి ఏదో గందరగోళంగా చేసినారా అన్న పరిస్థితి ఉంది. ఫోన్ చూసిన తర్వాత దాని గురించి మాట్లాడతాం సార్. హలో, నమస్కారం అండి. అమర్నాథ్ రెడ్డి గారు, ఎక్కడి నుంచి? వెరీ గుడ్, వెరీ గుడ్, చెప్పండి. డోర్ నెంబర్ చెప్తారండి? ఎక్కడన్నారు ఇది ఏరియా? కాంపాళం విలేజ్. ఎక్కడ వస్తుంది అది? బుచ్చినాడు కండ్రి మండలం. ఓకే ఓకే. మీ పేరండి? విజయచందర్ రెడ్డి. విజయానంద రెడ్డి. ఓకే ఓకే. ఎన్ని రోజులు అయింది మీరు మేటర్కి అప్లై చేసేది వచ్చి? అది అగ్రికల్చర్ అండి. అది ఇంటికా లేకపోతే బావులకా బోర్లకా? దేనికి? బోర్ పాయింట్కి. ఎన్ని సంవత్సరాలు అయింది మీరు అప్లై చేసే? 5 ఏళ్ళుగా సైలెంట్ గానే ఉన్నారా? మీరు బోర్ వాడుతున్నారా? బిల్లు కడుతున్నారా కట్టట్లేదా? ఓ, ఇప్పుడు ఫ్రీ కరెంట్ కదా, దానికి కూడా ఏదో 20 రూపాయలు ఏదో వసూలు చేస్తున్నారు కదా, 30 రూపాయలు మినిమం ఏదో వసూలు చేస్తున్నారు. సర్లేండి, దాన్ని మనోళ్ళు పరిశీలిస్తారు. ఈ లోపల ఈ నంబర్ కూడా మీరు చేయండి ఒకసారి. 1800-4251-5533. ఇది ఫ్రీ, ఎవరైనా ఫోన్ చేయొచ్చు. దీనికి డబ్బులు ఖర్చు కాదు. మన సెల్ ఫోన్ నుంచి చేయొచ్చు, ల్యాండ్ లైన్ నుంచి చేయొచ్చు, ఎక్కడి నుంచైనా మాట్లాడవచ్చు. మన సమస్యను వాళ్ళు రికార్డ్ చేసుకొని మనకు సరైన పరిష్కారం చూపిస్తారు. సార్, జెన్కో అంటే ఏమి, ట్రాన్స్కో అంటే ఏమి, ఏపీ రెగ్యులేటరీ కమిషన్ అంటే ఏమి? 1999లో ఈ రిఫార్మ్స్ చోటు చేసుకున్నాయి. సంస్కరణలు చోటు చేసుకోవడంలో మనకి అంటే 2000 అప్పుడు ఈ
సెంట్రల్ గవర్నమెంట్ రిఫార్మ్స్ ఏవైతే ఇంట్రడ్యూస్ చేసిందో దాని ప్రకారంగా వికేంద్రీకరణ కోసం అని చెప్పేసి, డీసెంట్రలైజేషన్ కోసం అని చెప్పేసి మన ఏపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డుని ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కింద ప్లస్ ఆంధ్రప్రదేశ్ జనరేషన్ కార్పొరేషన్ కింద తర్వాత 4 డిస్కామ్ల కింద విభజించడం జరిగిందండి. 4 డిస్కామ్లు డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ అంటారు. ఆ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఒకటి హైదరాబాద్లో ఉంది, అలాగే రెండవది వరంగల్లో ఉంది, మూడవది తిరుపతిలో ఉంది, 4వది విశాఖపట్నంలో ఉంది. విశాఖపట్నం, వరంగల్, హైదరాబాద్, తిరుపతి ఈ 4 డిస్కామ్లు అంటారు. తర్వాత ఈ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఏం చేస్తుందంటే ఈ టవర్ లైన్స్ అంటే మనం అబౌవ్ 33 kV లెవెల్ ఉన్న వోల్టేజ్ ద్వారా ట్రాన్స్మిషన్ చేసే పనినంతా ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ చూస్తుంది. అలాగే జనరేషన్ మన అప్పటికే మనకి జనరేషన్ మన స్టేట్లో ఉన్నది. ఆ శ్రీశైలము, తర్వాత నాగార్జున సాగర్, హైడల్ జనరేషను, అలాగే విజయవాడలో VTPS, కొత్తగూడెంలో KTPS ఇలాంటివన్నీ మేనేజ్ చేయడానికి అని చెప్పేసి ఒక కార్పొరేషన్ని స్థాపించడం జరిగింది. అదే జనరేషన్, ఏపీ జెన్కో అంటారు దాన్ని. వాళ్ళు ఈ జనరేషన్కి సంబంధించిన విషయాలన్నీ కూడా జెన్కో చూస్తుంది. అలాగే ఈ పవర్ ట్రాన్స్మిషన్ అయ్యి జనరేషన్ అయ్యి ట్రాన్స్మిషన్ అయిన దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి అని చెప్పేసి మనకి డిస్కామ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఈ డిస్కామ్స్ ద్వారానే కన్జ్యూమర్కి మనము సేవలు అందిస్తున్నాం. సార్ ఇక్కడ ఒక విషయం, ఒకప్పుడు ఏపీఎస్ఈబిగా ఉన్నటువంటి సంస్థ ఇప్పుడు ఇన్ని భాగాలుగా ముక్కలైంది కదా, అప్పుడు బాగా పనితీరు ఉండేదా, ఇప్పుడు బాగా ఉందా? మీ అనుభవంతో చెప్పండి. అది వినియోగదారులు చెప్పాలి, నేను చెప్తే కాదు. ఎందుకంటే దీనివల్ల ఇప్పుడు ఇంతకు ముందు హైదరాబాద్లో తీసుకునే డెసిషన్ ఇప్పుడు మనం తిరుపతిలో, విశాఖపట్నంలో, వరంగల్లో, హైదరాబాద్లో తీసుకోగలుగుతున్నాము. ఇప్పుడు క్విక్ డెసిషన్స్ కూడా మనం ఇవ్వగలుగుతున్నాము. ఇంతకు ముందు ఒక కనెక్షన్ అప్లై చేస్తే ఎన్ని నెలలైనా పట్టేది, ఇప్పుడు మనం 48 అవర్స్లో టౌన్స్లో మనం కరెంటు ఇవ్వగలుగుతున్నాం, కనెక్షన్ ఇవ్వగలుగుతున్నాం. అలాగే రూరల్లో కూడా 7 daysలో మనం ఇవ్వగలుగుతున్నాం. హలో, నమస్తే, మాట్లాడండి. నమస్తే, చెప్పండి. తెలంగాణలో ఎక్కువ పవర్ వినియోగం అవుతుంది, ఆంధ్రలో ఎక్కువ అవుతుంది. ఈ రెండింటిలో దేనికి నష్టం? దీనిపైన కొంచెం వివరంగా చెప్పండి. అదే సార్, నేను కూడా అడగదలుచుకున్నాను. ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగింది కదా, తెలంగాణ పరిస్థితి ఎలా ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉంటుంది, ఎక్కడ పవర్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది, వినియోగం ఎక్కడ ఉంది, ఎవరికి ఇబ్బంది? యాక్చువల్గా లెక్కలన్నీ ఇప్పుడు ఫైనలైజ్ చేస్తామండి. ఇప్పటికైతే మనకి ఆంధ్రాకి అయితే జనరేషన్ మనకి బాగా ఉంది. తర్వాత మనం వాడకం కూడా తెలంగాణతో కంపేర్ చేస్తే తక్కువే ఉంది. బట్ పవర్ పరిస్థితి అయితే వాళ్ళకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. తెలంగాణకు కొంచెం కష్టం అవుతుంది వాళ్ళకి. అగ్రికల్చర్ కన్సంప్షన్ చాలా ఎక్కువ. వాళ్ళ అగ్రికల్చర్ కన్సంప్షన్ ఉత్పత్తిలో ఎంత శాతం మన దగ్గర అవుతుంది, ఎంత శాతం తెలంగాణలో అవుతుంది, ఏమైనా ఐడియా చెప్తారా? ఇంచుమించుగా 55% వరకు మన దగ్గర జనరేషన్ అవుతుంది, 45% వాళ్ళ దగ్గర. ఓకే. హలో, నమస్కారం అండి. జీవకోన హరినాథయ్య గారి కాలం నుంచి మాట్లాడుతున్నారు, మాట్లాడండి సార్. కాలువల చెత్త కాదండి, ఇది ఇప్పుడు కరెంటు సమస్య. కరెంటుకు సంబంధించి ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి. విద్యుత్తు కాలువల సమస్యకి కమిషనర్ గారు ఒకసారి కూర్చోబెడతాము. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు వస్తారు, అప్పుడు అలాంటివి అడగవచ్చు మీరు. ఓకే, థ్యాంక్ యూ. ఈ రెగ్యులేటరీ కమిషన్ అది ఎట్లా? సో అందులో ఆ రిఫార్మ్స్ లో భాగంగానే ఈ 3 ఫామ్ చేయడం అయింది. ఏపీ ట్రాన్స్కో, ఏపీ జెన్కో, డిస్కామ్స్ ఫామ్ చేయడం జరిగింది. అందులోనే భాగంగానే ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అని ఒకటి ఫామ్ చేశారు. ఈ రెగ్యులేటరీ కమిషన్ ఏంటంటే ఈ 3 విభాగాల తాలూకా పనితీరుని విశ్లేషిస్తాయి ఎవ్రీ ఇయర్. తర్వాత
వీళ్ళ అవసరాలని అంటే అగ్రిగేట్ రెవెన్యూ రిక్వైర్మెంట్ని పరిగణనలోకి తీసుకొని టారిఫ్ అన్నది ఎట్లా ఉండాలి అన్నది వాళ్ళు నిర్ణయించారు. సో కరెంటు ఛార్జీలు పెంచాలన్నా తగ్గించాలన్నా ఏ మేరకు అన్న విషయాన్ని రెగ్యులేటరీ కమిషన్ నిర్ణయిస్తుంది. ఈ రెగ్యులేటరీ కమిషన్ ప్రభుత్వంతో సంబంధం ఉందా లేదా, ఇది ప్రత్యేకమైనటువంటి స్వతంత్రమైన బాడీ? స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన బాడీ అది రెగ్యులేటరీ కమిషన్. ఉదాహరణకి వీళ్ళు కరెంట్ ఛార్జీ ₹2 పెంచాలనుకున్నారు అనుకోండి, ప్రభుత్వం అప్పుడు ఏం చెప్తుంది, ఏం చేస్తుంది? సపోజింగ్ ఆ ₹2 గవర్నమెంట్ పెంచొద్దు, మేము దానికి సరిపడా సబ్సిడీ ఇస్తామంటే పెంచుకుందాం. ప్రభుత్వం నుంచి హామీ వస్తే వీళ్ళు మానేస్తారు. ఆ మేరకు ప్రభుత్వం ₹2 వీళ్ళకి ఇవ్వాలి, ఈ కంపెనీ డిస్కౌంట్కి ఇవ్వాలి, వీళ్ళకి ఇవ్వాలి. సో అలాగే ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు మనకి అగ్రికల్చర్ సబ్సిడీ వస్తుంది, తర్వాత డొమెస్టిక్ లో 50 యూనిట్స్ బిలో ఏదైతే సబ్సిడీ ఉందో అదంతా గవర్నమెంట్ నుండి మనకి డిస్కౌంట్కి వస్తుంది. సుమారుగా ప్రభుత్వం నుంచి సబ్సిడీ కింద లేకపోతే ఈ సేవ చేసే కార్యక్రమాలకి ఎంత వస్తుందని ఏమన్నా లెక్కుంటుందా? ఇంచుమించుగా 2500 crores వరకు 2500 కోట్ల రూపాయల మేరకు మన దీనికి ప్రభుత్వం నుంచి సబ్సిడీ కింద వస్తూ ఉంది. ఆ ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది. సరే, తర్వాత ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ డిస్కమ్లో మనకి విశాఖపట్నంలో ఉంది అన్నారు, తిరుపతిలో ఉంది అన్నారు. ఈ రెండుగానే ఉంటాయి లేకపోతే ఇంకా పెరిగే అవకాశం ఉందా? ఇంకా 2 జిల్లాలు ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణకు సంబంధించిన డిస్కామ్లో ఉన్నాయి. ఈ ఫోన్ చూసి మాట్లాడతాం. హలో, నమస్కారం అండి. సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎల్బీ నగర్, తిరుపతి. చెప్పండి సార్, ఏం మీ ప్రాబ్లం? అంటే పగటి పూట కూడా స్ట్రీట్ లైట్లు వెలుగుతున్నాయి ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ ప్రాంతంలో, అంతే కదా? అంటే నమస్కారం అండి, స్ట్రీట్ లైట్స్ స్విచ్ ఆన్ చేయడం స్విచ్ ఆఫ్ చేయడం అన్నది అది మున్సిపాలిటీ కార్పొరేషన్ అది మా వాళ్ళు నోటీస్ చేసినప్పుడల్లా చెప్తూ ఉంటారు. మేము కూడా కొన్ని చూసి ఫోన్ చేసి చెప్తూ ఉంటాం. మేము అది జరగకుండా మేము చర్యలు తీసుకుంటాం. ఒకవేళ ఇలా ఎక్కడైనా పగటి పూట వృధాగా లైట్ వెలుగుతూ ఉన్నట్లయితే ఎవరైనా చూసేవాళ్ళు ఏ నెంబర్కి ఫోన్ చేసి చెప్పాలి? ఎవరైనా నెంబర్ చెప్తారు? అంటే ఈ 1822 దీనికి చెప్పొచ్చు అండి, సెంట్రలైజ్డ్ కాల్ సెంటర్ చెప్తే. ప్రేక్షకులు గమనించండి, పగటి పూట ఎక్కడైనా వీధి దీపాలు వెలుగుతూ ఉన్నట్లయితే, దానిని అధికారులు పట్టించుకోకుండా ఉన్నట్లయితే మనం గుర్తు చేయడానికి 184251555333 ఈ నంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళు నోట్ చేసుకుని వెంటనే సంబంధిత అధికారులకు చెప్పి దాన్ని ఆఫ్ చేపిస్తారండి. తర్వాత కన్స్యూమర్స్ మనం చేయాల్సింది కరెంటుని చాలా బాగా ఆదా చేయాలి, అనవసరమైనప్పుడు ఉపయోగించకూడదు అని అన్నారు ఇందాక. ఈ జెన్కో జనరేషన్ మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ జరుగుతూ ఉంది, అది మన ఎంతలో సరిపోతుంది అనమాట. హలో, నమస్కారం అండి. సార్, గట్టిగా మాట్లాడండి. ఎక్కడి నుంచి? బైరాగపట్నం నుంచి. చెప్పండి సార్. కొంచెం గట్టిగా మాట్లాడరా? సరిగా వినిపించట్లేదు మీ మాట. ముందు బకాయిలు అంటే చెప్పండి. అవునండి, అదే మరి ఈ సమస్యకు మీకు ఇంతకు ముందే చెప్పున్నాము కదా. మరి ఇది అంటే అంతకు ముందు దాని మీద డెసిషన్ తీర్పు రాకపోవడం వల్ల ఇది కొద్దిగా డిలే అయ్యి ఇంకా కొంత మీకు పడవలసిన ఎఫ్ఎస్ఏ కూడా అది కోర్టులో ఆపి ఉన్నాయి కాబట్టి మనం అది వేయలేకపోయాం. ఇప్పుడైతే ఇది అక్టోబర్ 2014 వరకు ఇది ఇలాగే కంటిన్యూ అవుతుంది. సో ఇది ఒక ఎటర్నల్ అన్ఎండింగ్ సమస్యలాగా తయారైంది. అంటే ఏ ఇయర్కి ఆ ఇయర్ ఇది సాల్వ్ చేస్తే అంటే తీర్పు వచ్చేస్తే మనం ప్రజలకు కూడా ఇబ్బంది ఉండదు. ఈ తీర్పు ఎవరు ఇవ్వాలి? రెగ్యులేటరీ కమిషన్. వాళ్ళు ఎందుకని డిలే చేస్తున్నారు అంటే అంతకు ముందు ఒక 4 సంవత్సరాలు బాగా డిలే జరిగింది, అది ఇప్పుడైతే డిలే ఏం లేదు, ఇస్తున్నారు. ఇంత తీవ్రమైన సమస్య పైన 4 సంవత్సరాల పాటు వాళ్ళు డిసిషన్ తీసుకోవడానికి ఆగడం కూడా ఇంతకు ముందు జరిగిపోయింది. సరేలేదు. తర్వాత ఈ జనరేషన్ సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు విభజించబడిన అవశేష ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడెక్కడ కరెంట్ ఉత్పత్తి అవుతుంది, ఏ మేరకు ఉత్పత్తి అవుతుంది, మనకు ఎట్లా వచ్చాం?
మనకి హైడల్ స్టేషన్స్ శ్రీశైలము, నాగార్జున సాగర్ లో ఉన్నాయండి. నీటి ద్వారా శ్రీశైలం ఒకటి, నాగార్జున సాగర్, తర్వాత సీలేరు, లోవర్ సీలేరు, అప్పర్ సీలేరు అక్కడ కూడా ఉంది. మార్చ్కండ్ లో కూడా మనకి ఒరిస్సాకి మనకి కలిపి అక్కడ ప్రాజెక్ట్ ఉన్నది. సో దీని ద్వారా మనకి ఇంచుమించుగా ఒక 4000 మెగావాట్ల వరకు జనరేట్ చేయడానికి సరిపడా సామర్థ్యం ఉన్నది. అయితే ఆ సామర్థ్యం మనకి ఎప్పుడు వస్తుంది అని అంటే నీరు సమృద్ధిగా ఉన్నప్పుడే వస్తుంది. నీరు ఉన్నా కూడా ఒక్కొక్కసారి ఏంటి ఇరిగేషన్ పర్పస్కి అయితే ఎప్పుడు వాడతామో ఆ టైంలోనే మనం వాడుకోవాలి. ఇరిగేషన్ సపోజింగ్ మనం ఏప్రిల్లో మనకి ఇరిగేషన్ వాటర్ కావాలి, దాన్ని ముందే హైడల్ జనరేషన్ కోసం వాడేస్తే ఆ వాటర్ తగ్గిపోతుంది. కాబట్టి ఈ 2 డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ చేసుకొని కొద్దిగా వాడుతూ ఉంటారు, అవసరమైన మేరకే వాడుతూ ఉంటారు. అంచేత నాగార్జున సాగరు, శ్రీశైలంలో మనకి జనరేషన్ ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడే వాడుతూ ఉంటాం. హలో, నమస్కారం అండి సార్. నమస్తే, చెప్పండి సార్. సిఎండి గారితో మాట్లాడండి. నమస్తే, చెప్పండి. నమస్తే. ఈ మధ్య మీరు ఇప్పుడు కనెక్షన్స్ త్వరగా ఇస్తున్నారని చెప్తున్నారు, బాగా ఇస్తున్నారు కూడా, బట్ వీళ్ళు ఇచ్చేటప్పుడు వెరిఫికేషన్ జరగలేదు. అంటే వేరే ల్యాండ్, పక్క ల్యాండ్ కానీ వేరే ల్యాండ్ ఏది కండిషన్ ఇస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే పక్క ల్యాండ్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అది వారి ఆక్యుపై చేసుకున్న వారు కూడా కనెక్షన్ తీసుకుంటున్నారు. ఇది ఎక్కడ జరిగిందో ఏమైనా స్పెసిఫై గా చెప్పగలరా, పాయింట్ అవుట్ గా? చెప్పినా అది సరే, ఓకే. మళ్ళీ కంప్లైంట్ చేసినా కూడా అది కాలేదు, వదిలేసి అది ఏదో రెక్టిఫై అయింది అనుకోండి. ఇది జనరల్ గా రెక్టిఫై అంటే వాడికి డిస్కనెక్ట్ చేయాలంటే మీరు వెరిఫై చేయాలా, మళ్ళీ రెవెన్యూ వాళ్ళు వచ్చి ఇలాంటి సర్వే చేయాలా, ఇవన్నీ కొన్ని ప్రాబ్లమ్స్. ఈ సమస్యలు ఉన్నాయండి. అయినా మీరు చెప్పారు కాబట్టి తప్పకుండా దాని మీద కింద స్థాయికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. కంప్లైంట్ చేసినా కూడా విజిలెన్స్ కానీ ఇంకోటి కానీ త్వరగా రెస్పాండ్ అవ్వడం లేదు. అంటే వాళ్ళు కావాలి డిపార్ట్మెంట్. దీనివల్ల అంటే అసహాయానికి ఇబ్బంది వస్తా ఉంది, బలవంతుడికి మళ్ళీ మొదలవుతా ఉంది. బలవంతుడేమో ఇల్లు రూమ్ కట్టుకుంటాడు, వీడు ఎక్కడ ఓనర్ ఉంటాడు, దాంట్లో ల్యాండ్ ఆక్యుపేషన్ కాకుండా మళ్ళీ ఫర్దర్ గా ఈ ఎలక్ట్రిసిటీ వల్ల అదొక ఆథరైజేషన్. ఎలక్ట్రిసిటీ అనేది మున్సిపాలిటీ వాళ్ళ పన్ను కట్టడం అనేది ఇవన్నీ ఆథరైజేషన్. కోర్టు అయితే కూడా 2-3 ఏళ్ళకి కోర్టు కూడా అట్లా కోర్టులో 2-3 ఏళ్ళు పడతా ఉంది వారికి రావాలంటే. ఇప్పుడు నంబరింగ్ రావాలంటే 2 ఏళ్ళు పడుతుంది, వారికి 10 ఏళ్ళు కానీ తెగది. దీనిపైన కొంచెం డీటెయిల్ గా మాట్లాడదాం. ప్రాబ్లం వస్తుంది, అదొకటి. అది మెయిన్ జనరల్ ప్రాబ్లం అనుకుంటుంది, మీ ఇష్టం అది. చూడండి, ఇంకోటి బిల్డింగ్ ఎవరి మంత్ ఒక డేట్ లో తీయడం లేదు, లేట్ తీస్తున్నారు ఇల్లు. మీరు కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చారు, లేట్ తీయడం వల్ల మాకు టారిఫ్ మారుతా ఉంది. టారిఫ్ మారకుండా మరి దానికి ఏమైనా మార్గం చూస్తారా? వాళ్ళు కరెక్ట్ డేట్ కే చేసేటట్టు చేస్తామండి, తప్పకుండా చేస్తాము. ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తాము. తర్వాత ఇప్పుడు కాల్ సెంటర్ లో మేము ఏ సర్వీస్ కనెక్షన్ కి ఏ డాక్యుమెంట్లు ఉండాలి అనేది నిర్దిష్టమైన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతున్నది. ఆ ప్రకారంగా మీ దగ్గర డాక్యుమెంట్స్ మీరు ఇవ్వాల్సి వస్తుంది. బట్ అవి ఏదైనా ఫేక్ డాక్యుమెంట్స్ ఇలాంటివి ఇస్తే మరి ఆ కాల్ సెంటర్లో ఉన్న సిబ్బంది కానీ మా సిబ్బంది కానీ వాటిని వెరిఫై చేసి డిటెక్ట్ చేయడం అన్నది కొంచెం ఇబ్బందికరమైన. ఇక్కడే ఒక సందేహం నాకు. ఇప్పుడు ఒక ఫేక్ డాక్యుమెంట్ వచ్చింది అనుకోండి, ఇది ఫేక్ డాక్యుమెంటా ఒరిజినల్ అని కనుక్కోవడానికి ఎవరు సర్టిఫైని మీరు నమ్ముతారు? మా దగ్గర ఏం మెకానిజం ఉండదు. ఇప్పుడు నేను ఒక డాక్యుమెంట్ ఇస్తే నన్ను నమ్ముతారు, నాకు ఇచ్చేస్తారు అంతే. ఇప్పుడు సార్ చెప్పిన విషయం లోపల మీరు ఎవరైనా కంప్లైంట్ చేస్తే డెఫినెట్ గా ఆపుతాము. అప్పుడు దానికి సంబంధిత అధికారులకు రాస్తాం, ఇది కరెక్ట్ డాక్యుమెంట్. ఇకపైన ఇంకొక పని కూడా చేస్తే బాగుంటుందేమో, ఇట్లా కొంతమంది నకిలీ డాక్యుమెంట్లు తెచ్చి తీసుకోవడానికి బదులు. ఇదేమవుతుందంటే ప్రతిదాన్ని మేము డౌట్ చేసాం అనుకోండి, మేము కావాలని అరెస్ట్ చేస్తున్నారని చెడ్డ పేరు కూడా వస్తుంది. కానీ ఇట్లా హరీడ్ అదే అంటారు. అంటే ఇలాంటివి 100కి 2-3 వస్తాయండి. మరి వచ్చినప్పుడే మనం చర్యలు
అంటే ఒకసారి ఫేక్ డాక్యుమెంట్ రావు కదా, అది వెనక్కి తీసుకోవడం అంటే చాలా కష్టం. అంటే అప్పుడు మనం నోటీస్ ఇస్తాము, డిస్కనెక్ట్ చేస్తాము, కానీ ఈ లోపల వాళ్ళు ఏదైనా కోర్టుకి వెళ్ళి స్టే తీసుకురావడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మరి కోర్టులు కూడా అలాంటి స్టేలు కూడా ఇవ్వకూడదు కదా, అది కోర్టు పరిస్థితి. అంటే ఇట్లాంటి సమస్య వచ్చినప్పుడు మీరు కన్సర్న్డ్ క్లయింట్ని వెళ్ళి ఎంఆర్ఓ దగ్గర తహసీల్దార్ అదే వాళ్ళ దగ్గర సర్టిఫికేట్ తీసుకురండి అని చెప్పి సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మనం స్ట్రైట్ అవే పవర్ కట్ చేసేయచ్చు. కానీ ఈ లోపల మళ్ళీ కోర్టుకి వెళ్తే మీరు కరెంట్ ఇచ్చారు కదా అది స్టే చేయండి అని కూడా వస్తాయి. చాలా ఇది కొంచెం సున్నితమైన సమస్య. సో కాబట్టి జనం కూడాను మనం కూడా నకిలీ పత్రాల ద్వారా ఒక భూమిని ఆక్రమించుకోవడం కానీ ఒక ప్రభుత్వ సౌకర్యాన్ని మనం పొందడం కానీ చాలా నేరము, తప్పు అనే విషయాన్ని దయచేసి గమనించాలి. కాబట్టి మనం ఎంతవరకు నీతి నిజాయితీగా ఉండగలిగితే అంతవరకు ఉంటే ఈ సమస్యలు రావు. వాళ్ళు మన పొరుగింటి వాళ్లే కదా, మనతో కొట్లాడే వాళ్ళు కూడా మన పొరుగింటి వాళ్లే. కాబట్టి వాళ్ళైనా మనమైనా నీతి నిజాయితీగా ఉండి ధర్మబద్ధంగా కనుక నడుచుకున్నట్లయితే ఇలాంటి సమస్యలు రావు. ఆ విషయాన్ని గమనించాలి. సార్, మన కార్యక్రమాన్ని ముగించే సమయం వచ్చింది. ముగించే ముందు పబ్లిక్కి, ప్రజలకు అందరికీ కూడా మీరు కొంచెం సందేశం ఇవ్వండి, ఎట్లా ఉండాలి ఏం. ఒక 2 నిమిషాల సమయం ఇచ్చిన తర్వాత మనం క్లోజ్ చేస్తాం. అంటే మీకు ఇప్పటి వరకు దయచేసి ఎవరు ఫోన్ చేయకండి, ఇకపైన సమయం అయిపోతుంది. ఫోన్ కట్ చేస్తున్నాము. సార్ కొన్ని విషయాలు చెప్తారు. మీకు డిమాండ్ కి సప్లైకి చాలా వ్యత్యాసం ఉన్నది. ఇంకా రాను కాలంలో కూడా ఇంకా కొంచెం వ్యత్యాసం పెరిగే అవకాశం ఉన్నది. ఇప్పుడు స్టేట్లో నిన్నను 276 మిలియన్ యూనిట్స్ మనం సప్లై చేసాము. అయితే గ్యాప్ ఇంకా 23 మిలియన్ యూనిట్స్, అంటే మన స్టేట్ కన్సంప్షన్ 300 మిలియన్ యూనిట్స్ టచ్ అయిపోయింది అనమాట. సో ఈ గ్యాప్ని మనం తగ్గించుకోవాలి. మనం ప్రతి వాళ్ళు కూడా ఈ సేవింగ్ ఆఫ్ పవర్ అన్నది చర్యలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు అనుసరిస్తే మనం దీన్ని అధిగమించడానికి చాలా అవకాశం ఉంటుంది. రెండోది, ఈ 5 స్టార్ రేటెడ్ పరికరాలను వాడటం వలన కూడా మీ బిల్లులు బాగా తగ్గడానికి అవకాశం ఉన్నది. రెండవది, సోలార్ పవర్కి ఇప్పుడు చాలా మంచి అవకాశం ఉన్నది. గవర్నమెంట్ నుండి 50% సబ్సిడీ ఆన్ ఈ ఎక్విప్మెంట్కి అంతా ఉన్నది. కాబట్టి ఇది ఉపయోగించుకొని ప్రతి వాళ్ళు కూడా ఇంటి మీద సోలార్ పవర్ పెట్టుకుంటే దానికి నెట్ మీటరింగ్ కూడా అవకాశం ఇస్తున్నారు. కాబట్టి మీకు కావాల్సిన పవర్ మీరు వాడుకొని మిగతాది గ్రిడ్కి సప్లై చేస్తే దానికి కూడా మీకు రేటు ఇచ్చి దాన్ని మీకు ఫ్యూచర్లో 1 ఇయర్లోనే దాన్ని సెటిల్మెంట్ చేయడం కూడా జరుగుతుంది. అంచేది ఇది గమనించి మీరు తప్పకుండా ఈ సోలార్ పవర్ని ఎక్కువగా వినియోగిస్తే మీరందరూ కూడా ఇన్వెస్ట్మెంట్ చేసి అందులో సగం గవర్నమెంట్ సబ్సిడీ పొందమని మీ అందరికీ కూడా నేను అభ్యర్థన చేస్తున్నాను. ఓకే, ఇంతటితో కార్యక్రమాన్ని ముగించే ముందు ప్రేక్షకులందరికీ ఒక చిన్న మనవి. ఎన్ని కార్యక్రమాలు ఉన్నప్పటికీ, బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ ఏపీఎస్పీడీసీఎల్ సిఎండి హెచ్వై దొరగారు మన సిటీ కేబుల్ స్టూడియోకి వచ్చారు. అమూల్యమైనటువంటి సందేశాన్ని పబ్లిక్కి అందజేసినారు. ఇంకా కూడా కొంతమంది కొన్ని సందేహాలు మిగిలి ఉంటుంది. దీన్ని మీరు క్లియర్ చేసుకోవాలంటే 1800-4251-5533 అన్న నంబర్కు ఫోన్ చేసి ఏ సమయంలోనైనా మాట్లాడితే వాళ్ళు మీకు సమస్యకు పరిష్కరిస్తారు. అమూల్యమైన కాలాన్ని వెచ్చించి స్టూడియోకి వచ్చి ప్రజలకు సరైన విషయాలు చెప్పినందుకు సిఎండి గారికి మన అందరి తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.